సభకు నమస్కారం. నిజానికి రేపు నేను ముఖ్య అతిథిని. ఈరోజు మన కాకినాడ నా సీతారామ శాస్త్రి, అందుకని ఈ ఆపర్చునిటీ నేను కోరి తీసుకున్నాను. జస్ట్ 3 minutesలో సీతారామ శాస్త్రిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అసలే ఆనదు చూపు ఆపై ఈ కన్నీరొకటి, అసలే ఆనదు చూపు ఈపై ఈ కన్నీరొకటి, తీరా దయచేసినాక నీ రూపు తోచదయ్యయ్యో ఎలాగో ఓ రామా అంటుంది శబరి. రాముడు వస్తున్నప్పుడు ఆవిడ కళ్ళమ్మడ నీళ్ళు వచ్చేసేసి రాముడు కనబట్టలేదంట. అదొక ఎర. ఆ ఎర తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళకి తెలుగు సాహిత్యంలో పదాల అందాన్ని మేళవించి వచ్చిన ఒక కవి వచ్చాడు. అతని పేరు సీతారామ శాస్త్రి. పచ్చగడ్డి బయట కొంగు పాటలు, వెన్నెలమ్మ జాబిలమ్మ పాటల తర్వాత వచ్చిన తరం సీతారామ శాస్త్రి. అదొక ఎర, ఇదొక ఎర. సీతారామ శాస్త్రితో నాకున్న పరిచయం 25 సంవత్సరాల క్రితం ఆనందపురం రాస్తున్నప్పుడు. కానీ సినిమాల్లో మొట్టమొదటిసారి పరిచయం నాకు గుర్తున్నంత వరకు మెగాస్టార్ చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు వచ్చిన కొత్తలో 1988లో. దాని తర్వాత వచ్చిన సినిమా నా సినిమా దొంగమ్మగుడు అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అప్పటి వరకు వేటూరి సుందరమూర్తి గారు, కెఎస్ రామారావు ఒక టీం అయితే, దొంగమ్మగుడు ప్రొడ్యూసర్ వెంకన్నబాబు పట్టుబట్టి సీతారామ శాస్త్రితో పాట రాయించాడు. ఆ తర్వాత ఇంకో సినిమా ఏదో చేశాను, నాకు గుర్తులేదు. బట్ అమ్మా చెప్తున్నా అది ఆ దొంగమ్మగుడు ఒక నవల ఆధారం. నల్లంచి తెల్లచీర అని ఒక ఆధారం. ఆ సినిమా రాత్రి నేను సీతారామ శాస్త్రి ఒకటే రూమ్లో పడుకున్నాం. రాత్రి 2 అయింది, మీరేం అపార్థం చేసుకోవద్దు. ఆ 2ంటికి సడన్గా మెలకు వస్తే మొత్తం రూమ్ అంతా సిగరెట్ పొగలతో నిండిపోయింది. ఆయన ఒక పాట రాశాడు, నాతో నేనే రమించుకుంటూ అని ఒక పాట రాశాడు. అంటే హీ వాజ్ మేకింగ్ లవ్ విత్ హిమ్సెల్ఫ్ అనమాట. అలాగ తనలోంచి ఒక భావాన్ని వెలికి తీసుకురావడానికి మా మిత్రుడు జంధ్యాల అన్నట్టు ఒక పొడిమ తల్లి గడ్డిపోచని ప్రసవించడానికి ఎంత కష్టపడుతుందో రాత్రి 2ంటికి అలా కూర్చొని రాస్తూ, వీరేంద్ర పల్లవి సరిగ్గా రావట్లేదు, మిగతా అంతా బాగానే వచ్చింది, ఏం చేద్దాం. ఆ చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ తా అని కొట్టాడు. అప్పుడు అన్నాను, ఏముంది మన పాటే ఉంది కదయ్యా, నా నవల నల్లంచు తెల్లచీర అని చెప్పి అన్నప్పుడు వెంటనే నల్లంచు తెల్లచీర అలా కట్టాడు. సీతారామ శాస్త్రికి ఇంత గొప్పతనం ఎలా వచ్చిందో తెలిసిన కొద్ది మందిలో నేను ఒక్కడండి. భగవంతుడికి ఒకసారి డౌట్ వచ్చిందంట, అన్ని బాధల్లోకి ఏ బాధ ఎక్కువ బాధ, కాలు నొప్పి, కడుపు నొప్పి, గుండె నొప్పి అంటే అప్పుడు అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్పు నాయనా శివ అంటే, నేను చెప్పలేను, నా భక్తుడు కొత్తకున్నాడు, అతనికి అర్థం అడుగుతాను అని వచ్చి అడిగితే, శివుడా నువ్వు అడుగుతున్నావా నన్ను అన్ని బాధల్లోకి ఏ బాధ గొప్పది అని? 2 భార్యలు చేసుకున్నావు నువ్వు, అన్ని బాధల్లోకి ప్రేమ పెద్ద బాధ, ప్రేమిస్తే ఆ అమ్మాయి ఇంకెవరితోనో మాట్లాడితే అదో బాధ. అనే పాటతో స్టార్ట్ చేసి ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాడు. తెలుగు సంస్కృతాన్ని మేళవించిన మేస్త్రి, పదాల మధ్య సమాసాలని చేసిన ఇస్త్రీ మన సీతారామ శాస్త్రి. ఐ వాంట్ హిమ్ నౌ టు టాక్. థ్యాంక్ యూ. మాటకి కొంత అర్థ వ్యాప్తి వచ్చిందంటే దాని క్లారిటీ బదులు రకరకాల అర్థాలు వచ్చినాయి. సినిమా వాళ్ళ అభిప్రాయంలో యూత్ అంటే తెలుగులో బూతికి పర్యాయ పదం. వీళ్ళు కేవలం బాధ్యతారహితంగా ఉంటారు, ఏ రకమైన విలువలు పట్టించుకోరు, ఏ రకంగానూ ఒక సవ్య
డిసిప్లిన్లో ఉండరు, చాలా అరాచకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. బాబో యూత్ వాళ్ళ దేశం అంతా పాడైపోతుంది. అలాంటి యూత్కి కావాల్సినటువంటి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తే మనకి బాగా బిజినెస్ అవుతుంది. సోదరా వారికి వెళ్ళి బీరు కొట్టరా అంటే చాలా ఆనందపడతాడు. వాటిని పాట ఉంది, మ్యాట్నీ ఉంది, ఎగ్గొట్టి వెళ్ళిపో అంటే చాలా ఆనందపడతాడు అని అనుకునే ఒకనొక అర్థం సినిమా వాళ్ళదైతే, సమాజానికి అరాచకాలకి ఆయుధాలుగా ఉపయోగపడేటువంటి అదుపు లేని శక్తి అంటే యూత్. ఈ మధ్య ఒక చిన్న సగటు ఒకటి కట్టు. ఈ రెండు భావాలు నిజమైన భావాలకు కారణం మనం. ఎస్పీ గారు దయచేసి నేరారోపణ ఎవరి మీదో చేస్తున్నాం, నింద ఇంకెవరిలో చేస్తున్నారు. నిజానికి యూత్ అంటే జలపాతం లాంటి శక్తి. జలపాతాన్ని చాలా నెమ్మదిగా ప్రవహించమ్మా, పైనుంచి కింద పడకమ్మా అనడం చాలా తప్పు. తెలివితేటలుంటే ఆ జలపాతం కింద ఒక టర్బైన్ పెట్టుకోగలిగితే మనం విద్యుత్ శక్తి. యూత్ అంటే చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారా, మేము ఇలా నూరాన పగలపడి నవ్వి వచ్చినా, మనకి ఇష్టమైనప్పుడు బాగా చప్పట్లతో పాటు ఈలలు కూడా వెయ్యొచ్చునా, కొంచెం పద్ధతిగా ఉండదేమో, సభా మర్యాదలు పాటిస్తే బాగుంటుందేమో, ఇలాగ లోపల ఒకటి పెట్టుకుని పైకి ఇంకోలా మాట్లాడితే బాగుంటుందేమో అనుకోని స్టేజ్కి ఎదగని మనస్తత్వం పేరు యూత్. ఇట్స్ నాట్ ఎన్ ఏజ్. పేరు హాయిగా నవ్వేయగలగటం, ఇష్టాలను కానీ అనిష్టాలను కానీ హాయిగా చెప్పేయగలగటం, తోచింది ఆ సమయంలో తమకి మంచిని తోచింది, తమకి నచ్చింది ఈజీగా చేసేయగలగటం, దేనికైనా సంసిద్ధత కలిగి ఉండగలగటం, సాహసానికి కావలసినటువంటి సామర్థ్యం కానీ శక్తి కానీ కలిగి ఉండటం, ఇవన్నీ యూత్ లక్షణాలు. అయితే నాన్ యూత్ ఎవరంటే ఇందాక నేను చెప్పాను కదా, జీవితం తాలూకు భారం మీద పడి లోపల ఒకటి అనుకుంటున్నా బయటకి ఇంకొకటని. ఏమయ్యా నువ్వు అనుకుంటున్నది ఇది, అవతలవాడిని చూడగానే నీకు ఒళ్ళు మండుతుంది, కానీ నంగిగా నవ్వుతూ నమస్కారం సార్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, గడపాలి కదండి, లోకంతో వ్యవహారం చేయాలి కదా. ఈ స్టేజ్ ఎప్పుడు వచ్చిందో ఆ క్షణం నుంచి వాడు నాని. కనుక నేను ఎందుకనో చిన్న పొరపాటు ఎక్కడ చేశానంటే, ఈ కార్యక్రమానికి ఏడాదిగా నన్ను ఆహ్వానిస్తున్నప్పుడు నేను ఇక్కడ ఇంతమంది యూత్ని చూస్తానని నేను అనుకోలేదు. చాలా ఆనందంగా అనిపించింది నేను చూడగానే. నాకు బ్రెయిన్లో ఏదో ఒక విచిత్రమైన దృశ్యం పడిపోయింది. ఏదో పూర్వ విద్యార్థులు వాళ్ళు వస్తారు, చాలా గంభీరంగా అనుభవ జ్ఞానాన్ని సంపాదించినటువంటి తలలు పండిన డాక్టర్లు చాలామంది ఉంటారు, వాళ్ళతో నేనేం మాట్లాడేది అనుకుంటే, పువ్వుల్లాంటి నవ్వుల్లాంటి మీ ముఖాలు అవి చూస్తుంటే నేను యూత్ హ్యాపీగా మాట్లాడగలను. ఎందుకంటే నా వృత్తి పాటలు రాయటం, నా ప్రవృత్తిలో నేను ఇక్కడ నన్ను కన్సల్ట్ చేసిన కమలేంద్ర గారు, సుధాకర్ గారు, వీళ్ళతో నాకు కొన్ని పెట్టు కథలు చెబుతూ కాసేపు వీటిగా సిరివెన్నెల అనే ట్యాగ్ నా మీద ఉంది కాబట్టి, నేను సినిమా వాడిని కాబట్టి, ట్యూన్కి పాట రాశారండి, పాటకి ట్యూన్ రాశారా, లేకపోతే హీరోయిన్ దృష్టిలో ఇలాంటి కాలక్షేపం నాకు చేతనైన పని కాదండి. నాకు ఈ ఫంక్షన్కి ఒక బాధరైన సంబంధం ఉంది. నేను మీరంతా కాబోయే డాక్టర్లు, నాకు నేను పేరు పెట్టుకున్నది కామా డాక్టర్ని, అంటే కాబోయే మనిషిని డాక్టర్ అని. 1973లో నేను మెడికల్ ఎంట్రన్స్ రాసి పాస్ అయ్యి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 1 year మెడిసిన్ చదివి అది వదిలేసి టెలికమ్యూనికేషన్స్లో చేరొచ్చాను. కనుక డాక్టర్ల వృత్తితోటి డాక్టర్తోటి నాకు చాలా అనుబంధం ఉండేది. ఈ బాధరాయణ సంబంధంతో దీన్ని ఒప్పుకున్నాను. ఈ సభలో అధ్యక్షుడిగా ముఖ్య అతిథిగా ఉన్నప్పుడు, నమ్మకంలో ఉన్నప్పుడు, బొమ్మలాని అరచేతుల్లో లేడా చంద్రుడు, మావయ్య అంటారు వరసై పసివాళ్ళు, మచ్చని చూస్తారు వయసెదిగిన వాళ్ళు, వెన్న ముద్దనే చూసి మన్ను ముద్దలా
దోచి ఎప్పుడు వదిలేశారు తెలివి తెర వేసి తెలిసి వెలివేసి తరిమి కొడితే సరే అని అలా అంతెత్తున నిలిచాడు ఏడి వెన్నెల రేడు ఒంటరిగా ఏ మూలనున్నాడు. సో తెలివి తెర వేసి మనం దాయి అన్న చందమామ కాదు వీడు ఉట్టి మట్టి ముద్ద మండే గోళం అని అనుకునే పరిస్థితిలో ఎదిగి ఎదిగి వాడి మీద కాలు పెట్టిన సైంటిస్ట్ కూడా భూమి దిగొచ్చిన తర్వాత వేసంకాలం మల్లెల నాటి రాత్రి వెన్ను అప్పుడు కూడా చల్లగానే తగులుతాడు. సో ఆ సత్యాన్ని ఈ రియాలిటీగా మార్చుకునే కంట ఆ స్వచ్ఛతను మనలో అట్టే పెట్టుకుని ఆ వెన్నుల్ని దూరాన్ని అర్థం చేసుకుని ఆ చల్లదనాన్ని ఆస్వాదిద్దాం. సమస్యలు అనేకం వస్తాయి. సమస్యలు రాకపోవడం ప్రశ్న కాదు. ఆ సమస్యలతో పోరాడినప్పుడు ప్రతి సమస్య మనకు లొంగిపోతుందని ప్రశ్న కాదు. అయితే ప్రతి ప్రాబ్లంలోనూ మనం ఖచ్చితంగా జయించే తీరతామనేమీ లేదు. కానీ ప్రయత్నం చేయటంలో లోపం లేదు. మనకు అనేక విషయాలు ఎదురవుతాయి, అనేక సమస్యలు ఎదురవుతాయి, సమాజంలో అనేక కోణాల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ఆలోచిద్దాం, అంతే, ఇంకేం చేయొద్దు. ఆలోచిద్దాం, ఆలోచించి నిజాయితీగా ఒప్పుకుందాం. యువత అన్నది మీకు సోపు రాయడానికి అన్న మాట కాదు. ఈ నిజాయితీ మీలో మాత్రమే ఉంటుంది. ఎవరినో మోసం చేసి మనం చేస్తున్నాము అనుకుంటూ మనల్ని మోసం చేసుకొని అక్కర్లేకుండా ఇక్కడ నేను ఈ పాత్ర ధరిస్తున్నాను, నేను ఇక్కడ విలన్గా వేస్తున్నాను, కానీ ఆ విలన్ నేను కాదు. సో ఒక మనిషిలోనే టోటల్ విలని టోటల్ హీరోయిజం ఉండాలి. విడివిడిగా ఎవరు ఉండరు. సినిమాలు చక్కగా కన్వీనియంట్గా వాడు శ్రీనివాస్ గారిని పెట్టి పూర్తి విలన్ చూపిస్తారు. కానీ ఎవడైనా తనకి తను ఆహాహా నేను చాలా విలన్ని అనుకుని జీవిస్తాడా? వాడికి ఉన్న చిన్న తర్కం పెట్టుకుని వాడి ప్రయోజనం ఏదో లాజిక్ చెప్పుకుంటాడు. అలాగా అన్ని యాంగిల్స్ మనలో ఉన్నాయి. ఏ యాంగిల్ని ఎంతవరకు పెంచాలి, దేన్ని ఎక్కడ ఎంతవరకు వంచాలి అని మనకే విచక్షణ తెలియాలంటే మొట్టమొదట మనని మనం సుస్పష్టంగా చూసుకుని మనలో ఉన్న లోపాలని మనకి కావాల్సిన వాటిని ఒప్పుకోగలిగితే ఆ నిజాయితీ దాన్ని ఒప్పుకోగలిగి ఆ ప్రశ్నలకు ఎదురు నిలబడగలిగే నిర్భీతి ఈ రెండూ మనకు ఉండగలిగితే మనం సాధించలేనిది ఏమీ లేదు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేరురా. నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెక్కలేదురా. గుటకపడని అగ్గి ఉండ సాగరాల నీదుకుంటూ తూరు పింట తేలుతుందిరా. ఉషోదయాన్ని ఎవ్వడాపురా, నిశావిలాసం ఎంతసేపురా. రగులుతున్న గుండె కూడా సూర్యగోళ వంటిదేనురా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, సత్తు ఉంది, నెత్తురుంది, ఇంతకన్నా సైన్యముండునా. దేహముంది, ప్రాణముంది, సత్తు ఉంది, నెత్తురుంది, ఇంతకన్నా సైన్యముండునా. ఆశ నీకు వస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయము సారథౌనురా. నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా.
ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. అయిపోయిన 4 కథలు ఎందుకు చెప్పుకుంటాం? లైలా మజ్ను, హీరో దేవదాసు, ఇవే చెప్పుకుంటామే. మరి సక్సెస్ అయిన పెళ్ళిళ్ళు లేవా? సక్సెస్ అయిన పెళ్ళిళ్ళ వాళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడైనా తమ పిల్లలు కనుక ప్రేమించి పెళ్లి చేసుకోదలిస్తే 3 రకాల తండ్రులు మీకు కనిపిస్తారు. 1, వద్దు అనేవాళ్ళు, వాళ్ళ అనుభవాలు చెప్పి. 2, ఓకే పర్లేదు కానీ అనేవాడు. 3, తటస్థంగా ఉన్నాడు. అంతేగాని ఇంతలో బోధన కార్యక్రమం నువ్వు తప్ప ఇంకెవడూ చేయలేదురా తండ్రి అని చెప్పి ఘన సన్మానం చేసి, ఇదిగో సమాజానికి ఇంతకన్నా వీడు చేయగలిగిన సేవ లేదు, ఈ ప్రేమ వివాహం అని చెప్పిన తల్లిదండ్రులు ఒకళ్ళైనా మీరు చూపించగలిగితే ఈ యవ్వన ప్రాయంలో ఆ కెరటాన్ని ఎదుర్కోగలిగిన శక్తి కూడా మీ దగ్గరే ఉంటుంది. ఆపిన కొద్దీ ఎదురు తిరిగే రక్తం ఇది, ఆపను. మీరు ఆలోచించుకోగల శక్తి ఉంది కాబట్టి మీరే ఆలోచించుకొని రాబోయే జీవితానికి, ప్రతి వర్తమాన తరం గతానికి గుర్తు, రాబోయే భవిష్యత్తుకి గురువులతో సమానం. మీరు మాకు గురువులతో సమానం. రేపొద్దున్న మీరు ఎదిగిన తీరు చూసి మేము సంతోషించి పుత్రాదిచ్చేత్ పరాజయం, శిష్యాదిచ్చేత్ పరాజయం. శిష్యుడి చేతిలో గురువు ఓటమిని కోరుకుంటాడు, పుత్రుడి చేతిలో తండ్రి ఓటమిని కోరుకుంటాడు అని అనిపించేలాగా మిమ్మల్ని చూసి మేము మీకు ఎరా బెటర్స్గా జీవించేలా చేస్తారని ఆశిస్తూ, నమ్ముతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ